ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వెళ్ళిపోతున్నానని నువ్వేం ఫీల్ అవ్వకు కృష్ణ. నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలా వెల్కమ్ చెప్పానో గుర్తుందా? అంతకంటే గ్రాండ్ స్టైల్లో నీకు సెండ్ ఆఫ్ ఇచ్చి పంపిస్తాను. ఆ తర్వాత అక్కడే ఆఫీస్లోనే నువ్వు హ్యాపీగా పనిచేసుకోవచ్చు. మీరు బిజినెస్ ప్రాఫిట్స్ కంటే నన్ను వదిలించుకోవడం మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇది సరైన వ్యాపార లక్షణం కాదండి. బిజినెస్ కోసమని నాకు ఇష్టం లేని వ్యక్తులతో నేను ప్రయాణం చేయలేను. ప్రస్తుతం నా కంపెనీకి పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడమే నా ధ్యేయం. ఓహో, అదంత ఈజీగా జరిగిపోతుంది అనుకుంటున్నారా? అసలు ఈ ప్రాజెక్టు మీకు రావాలి అంటే నా అప్రూవల్ కావాలి. రేపు సెమినార్లో ప్రాజెక్టు ప్రెజెంటేషన్ అక్కడ అందరికీ నచ్చాలి, ముఖ్యంగా మా బాస్కు. అప్పుడే మీకు కాంట్రాక్ట్ వస్తుంది. అందులో నేనే ముఖ్యమన్న సంగతి మర్చిపోకండి. నాకు అవన్నీ గుర్తున్నాయి కృష్ణ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రేపు సెమినార్కి నువ్వు రావడం లేదు. మీ బాస్తోనే నేను ఇగ్నోర్ చేయిస్తున్నాను. నువ్వు రిలాక్స్ అవ్వు. చూడు, రేపటితో నువ్వు ఆడే ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టి కంపెనీకి నువ్వు అక్కర్లేదని నిరూపిస్తాను. వస్తాను. ఎవండి, ఆగండి. నేను రావాల్సింది కూడా మీరు వెళ్లాల్సిన ఇంటికేనండి. కాసేపు ఈ కంపెనీ విషయాలు పక్కన పెట్టి నేను మీ భార్యనన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓహో, రేపు ఎలాగూ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నావు కాబట్టి భార్య అనే సెంటిమెంట్తో నన్ను బెండ్ చేయాలనుకుంటున్నావా? సెంటిమెంటా? అది మీ దగ్గర. 70 కిలోల మనిషిలో వెతికిన 1/4 కిలో సెంటిమెంటు ఎక్కడా దొరకదు. నాకు అలాంటి ఆశలేం లేవు. ఏమో, నీ ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి నాకు అలానే అనిపిస్తుంది. అందరి విషయంలో ఏమో కానీ నా విషయంలో మాత్రం మీ మనసు కరగదని నాకు తెలుసండి. ఫైనల్గా మన దారులు కలవ్వని బాగానే అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. ఎప్పుడు నన్నెలా దూరం పెట్టాలని తప్పితే వేరే ఆలోచన లేదు ఈ మనిషికి. నాకెలా తగిలాడో ఏంటో. నువ్వు ఎంతైనా తిట్టుకో, నువ్వు బయటికి తిట్టుకున్నా నేనేం ఫీల్ అవ్వను. నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసులో స్థానం మాత్రం సంపాదించలేవు. వయసులో ఉన్నప్పుడు కాలం విలువ తెలీదు, పక్కనున్నప్పుడు మనుషుల విలువ తెలీదు. అవి దూరం అయ్యాకే తెలుస్తుంది ఏం కోల్పోయామో అని. నేను ఇలాంటి వేదాంతాలకు కూడా పడే రకం కాదు. అసలు మీలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. మీతో పెట్టుకున్నాను చూడండి, దానికి నన్ను నేను తిట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇదిగో ఈ చిరాకు, ఈ కోపం ఇలాగే కంటిన్యూ అయితే చాలు. ఏదో ఒక రోజు వీడితో నాకు సెట్ అవ్వదని నీకే అర్థమవుతుంది. నా జీవితంలో నుంచి నీకు నువ్వుగానే వెళ్ళిపోతావు. నాకు స్వేచ్ఛని ప్రసాదించిందని అవుతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.